లోకి వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో చూడండి. ఇలా వార్తల్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ లో ఒక టైటిల్ కనిపిస్తా ఉంది. సో ఆ అంశానికి సంబంధించిన పోలింగ్ కూడా ఒకటి పెట్టినా. ఖచ్చితంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ముచ్చట ఏంటంటే మా అన్న యనుమల రేవంత్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేయడమే మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అదే అంశం పైన ఇవాళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడడం జరుగుతా ఉంది. ఏమనంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా బీసీలకు న్యాయం చేయని ఆలోచన మీకు ఉంటే మీరు చెప్తా ఉన్న బీసీల సామాజిక న్యాయం నిజమైతే ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఒక బీసీని ముఖ్యమంత్రి కుర్చీలో తెలంగాణ రాష్ట్రం కూర్చోబెట్టాలి అని ఒక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకునిగా కాకుండా ఒక అగ్రవర్గ కులాలకు సంబంధించిన బిడ్డగా మాట్లాడుతా ఉన్నా. నేనేమంటా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా బీజేపీ పార్టీ ఒక్కటే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది. సో కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నది నిజమైతే, బీసీలకు న్యాయం చేయడం నిజమైతే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఒక వెలమ కులంలో పుట్టిన నేను ఒక దొరైనా సరే బీసీలకు సామాజిక న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నా. దాంతో పాటుగా తెలంగాణలో బీసీ సమాజం మొత్తాన్ని తప్పుదో పట్టించొద్దు. స్థానిక ఎన్నికల విషయంలో బీజేపీని బీఆర్ఎస్ ను బదనాం చేసి ఓట్లు వేసుకుందాం అనుకుంటా ఉన్నావు. నిజంగా నీకు బీసీల పైన చిత్తుంటే నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోవాలి. ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయినా సరే ఒక గౌడ బిడ్డను ముఖ్యమంత్రి చేసి నువ్వు చెప్పినావుగా అంటారుగా బట్టలు విండేటోళ్ళు మంత్రులను చేసిన, చేపలు పడుకునేటోళ్ళు మంత్రులు చేసిన లత్కోరు మాటలు మాట్లాడి కాదు రేవంత్ రెడ్డి. నిజంగా చిత్తులుంటే నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేద్దాం అంటున్నాడు అన్న. ఎందుకంటే సాయంత్రం వార్త అదే వస్తా ఉంది, టైటిల్ అదే పెట్టిన. రేవంత్ రెడ్డి బీసీని ముఖ్యమంత్రి చేయగలవా, చేస్తావా? ఆ చిత్తశుద్ధి నీకున్నదా? మాటల్లో ఉన్న ఆ ఆక్రోశం, ఆ ప్రేమ సరే ఏ పొత్తుంది, కంచం పొత్తా మంచం పొత్తా మలేషియా గారి లెక్క నేను మాట్లాడా. కానీ నిజంగా బీసీల పైన ప్రేమ ఉన్నది నిజమైతే ఇలా మా రఘునందన్ రావు గారు చెప్తారు. నీ ఆలోచన మంచిదే, నువ్వు బీసీలకు సామాజిక న్యాయం చేయడం మంచిదే. మరి నీ ప్రభుత్వంలో ఎంతమంది ఎంపీలను చేసినావు బీసీలను, ఎంతమంది ఎమ్మెల్యేలు చేసినావు బీసీలను? మరి బీసీలకు సామాజిక న్యాయం అంటే 7 మంత్రి పదవులు అగ్రకులాలకు ఎట్లిచ్చినావు, బీసీలకు తుప్పకాయలు 3 ఎట్టించినావు. నువ్వే చెప్పిన వల్ల 56% పైన బీసీలని అంటే 17లో నీది ఒకటి ముఖ్యమంత్రి, 18లో 10 సీట్లు రావాలి కదా మినిస్టర్లు, 3 ఇచ్చి సామాజిక న్యాయం చెప్పేసి స్థానిక ఎన్నికల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం చేత కానీ సన్నాసుల రాజ్యం అని ప్రజలు అనుకుంటారని చెప్పేసి ఇలా బీసీ అని ఒక దొంగ నాటకం ఆడుతామని చెప్పేసి ఇలా రఘునందన్ రావు గారు చెప్తా ఉన్నారా. సో ఒకసారి దానికి సంబంధించిన వీడియో చూపిస్తా, తర్వాత ఎనాలిసిస్ చేద్దాం. ఇక చాలా బ్రహ్మాండమైన పాయింట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగ్రే అష్టాంతి పెడదాం. సగ్రకులానికి రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు. తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి, పిసిసి అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి, రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని చేయి. 10% ఉన్నవానికి 7 మంత్రి పదవులు ఎందుకు, 56% ఉన్నవానికి 3 మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు తెరలేపి. ఇప్పుడు రఘునందన్ రావు గారు మాట్లాడిన పాటలో ఒక్కడైనా తప్పున్నదా? 7 మంత్రులు అగ్రవర్ణాలు ఉంటారు, 3 ఎట్లా బీసీలు ఉంటారు. ముఖ్యమంత్రి బీసీని చేయడం అనేవాళ్ళు తప్పులే కదా. అది ఏమంటాడు, ఒక అగ్రకులతో అడుగుతా ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి మీకు లేదు కాబట్టి, ఒకవేళ మీకు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఫస్ట్ ఈ పని చేయాలని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. దీనికి సమాధానం చెప్పలేని సన్నాసులు ఇలా బీజేపీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అని రాస్తుండు. దాని గురించి కూడా మాట్లాడితే ఇంకా ఉన్నది ఆగిరా. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాది సూటి ప్రశ్న. ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై 18 నెలలు అయిపోయింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ
ఏది ఉత్తునా ఏదో అంటారు నాయన ఇస్తాదినా ముస్తాదినా నాకు తెలియదు, నాకు కింది రాదు కానీ మలేషియా గాని లెక్క నాకు రావు లంగమని కానీ ఎవరెంత ఉంటే వాళ్ళకి అంతే వాట. మన కంచంలో పోగొట్టుకుంటే మీరెంతమంది ఉంటే మీకు అంతే పువ్వా, మీరెంతమంది ఉంటే మాకే అంతే పువ్వు అన్నప్పుడు ఇది రఘునందన్ రావు గారు చెప్పిన ఒక పాయింట్ ని మాట్లాడుతున్నా. సో 42% బీసీలకు 42% బీసీలకు రేపు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడు సంతోషం, స్వాగతిస్తా ఉంది మహేష్ గారు కూడా. అయితే ఇక్కడ మీ విషయం ఏంటంటే ఇంకా మిగిలినంత 51 55% మీరు తీసుకోపోరు, ఇక 55% మీరు తీసుకోరు, ఎవరైనా నచ్చుకోరు, మాకు అవసరం లేదు. బీసీలకు 42% కింద ఫస్ట్ మినిస్టర్లు ఇచ్చి మాట్లాడే సన్నాసులు మినిస్టర్లు ఇదే 42% 17+1 వేసుకోరు అన్న ముఖ్యమంత్రి కూడా దిగిపోవాలి. సో ఈ పాయింట్ మినిస్టర్ తర్వాత ఎంపీలు 42% ఉన్నారా లేదు, ఎమ్మెల్యేలు 42% ఉన్నారా లేదు, ముఖ్యమంత్రి సీఎం మరి 42% ప్రకారం అంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో 56% అంటే సీఎం బీసీలో ఉండరు కదా. ఇంకా ముస్లిం బీసీ, హిందూ బీసీ, లంగామరలు నాకు వద్దు కానీ సరే ఏ బీసీ అయినా కానీ 56% ఉన్నామని మీరే చెప్పినప్పుడు 56% మీరే చెప్పారు కదా. సో ఆ లెక్కన రఘునందన్ రావు గారు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి బీసీనే ఉండాలి, ఇందులో 42% ఎమ్మెల్యేలు ఉండాలి, 42% ఎంపీలు ఉండాలి, తుప్పకాయలు ఉన్నదే 7. ఏంది బీసీలు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక మళ్ళా ఈ మినిస్టర్లు ఉన్నారుగా, ఈ మినిస్టర్ల కిందకి వస్తే 10 మంది మినిస్టర్లు ఉండాలి బీసీలు, కానీ ఉన్నదే తుప్పకాయలు రెడ్డి. ఈ 7కైనా ఉన్న 7కైనా మినిస్టర్ కల్పించాలి. సామాజిక న్యాయాన్ని పత్తిత్తు మరలు చెప్పాడు కాదు, పందికొక లెక్క. రేవంత్ అన్న సామాజిక న్యాయం అంటే అటు మీదంగా మంచి కిందంగా దోసుకొని పోవడం కాదు. అంటే స్థానిక ఎన్నికల్లో మాత్రమే బీసీలు వనికొస్తారా, చట్టసభలకు బీసీలు వనికి రారా, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టాలు చేయడానికి ఏ బీసీ బిడ్డకు అర్హత లేదా తెలంగాణలో? అంటే ఇప్పుడు ఏం చెప్తా తెలుసా, బీఆర్ఎస్ లోనికి బీసీల పైన గౌరవం లేదు, బీజేపీకి గౌరవం లేదు, వాడు బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. కానీ మల్లేశ గారు లంగా వాడు బీసీల రాజ్యం తెస్తా అని చెప్పేసి రెడ్డిల రాజ్యం తెచ్చి వాడు సిగ్గు లేకుండా బీసీలో ఉన్నాడు. ఈ సన్నాసులు అందరూ చేసి ఇలా బీజేపీని ఏదో తెలంగాణ రాష్ట్రంలో బూర నరసింహ గారు ఒక బీసీ బిడ్డను భువనగిరి నుంచి ఎంపీగా గెలిపించాలని ప్రయత్నం చేస్తే ఈ సన్నాసులు 2 లక్షల రెడ్డిని గెలిపించి రెడ్డిని గెలిపించి సన్నాసులు లుచ్చామరలు మాట్లాడుతూ ప్రజలన్నీ స్వాగతిస్తూనే ఉన్నారు, అన్ని చూస్తూనే ఉన్నారు. రేపు కర్రు కాచి వాత పెడతారు రేపు స్థానిక ఎన్నికల్లో బీసీ బిడ్డలందరూ. మహేష్ గారు కూడా ఒక ఉద్యోగం తీసుకున్నారు. రేపు మునుగోడులో ప్రతి గ్రామంలో ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరైనా బరిగీసి కొట్లాడతాం బరాబర్గా. ఇక దాని సంగతి ఏదో చూస్తాం పోరిగా. బీసీలకు నడి బజార్లో మోసం చేసుకుంటా ఎన్నికల స్టంట్ ఇదంతా. అంటే అడిగేటో లేదనుకుంటారా, ఎవరు అడిగినా కూడా ఏం చెప్తాలే అనుకుంటారా? ఇప్పుడు బీజేపీని బదనాం చేయాలంటే మీరు ఫస్ట్ బీసీ మినిస్టర్లను చేయాలి. అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి చేసి తప్పేం లేదు, రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేయడం తప్పేందయ్యా? కుర్చీ మన కాడ పెట్టుకుందాము, కుర్చీ మన కాడ పెట్టుకుని కథలు పడదాం. అంటే ఓట్ల కోసం జిమ్మిక్కులు ఎత్తా ఉండు. రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలే, పెన్షన్ రాలే, ఉద్యోగాలు రాలే, 6 హామీలను అమలు చేయలేదు సన్నాసులం అని లోకం అనుకుంటుంది. కాబట్టి సిగ్గు వచ్చి శరం అనిపించి అలా కథలు పడతా ఉన్నారు ఇవన్నీ. సో ప్రజలందరూ ఇవన్నీ విషయాలు చూస్తా ఉన్నారు, ఖచ్చితంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల చెప్తా ఉన్నా, నిజంగా నీకు బీసీని న్యాయం చేయాలంటే రఘునందన్ రావు గారు ఒక అగ్రకుల నాయకునిగా మాట్లాడుతాడు, బీసీలకు న్యాయం ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతా ఉన్నాడు. ఒక్కనాడు కూడా ఒక బీసీని ఆయన చెప్పిన ఒక బీసీని నిండా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయనీలే, ప్రధానమంత్రులను చేయనీలే, తాతలు నాయనమ్మలు ముత్తాతలు కొడుకులు మనవళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరిని బీసీని ఎదనేలే. ఇలాంటి నీచులు ఇలాంటి ద్రోహులు ఇలా బీసీలకు న్యాయం చేయని చెప్పడమా? ఇలా ఉన్న 27% కూడా కాంగ్రెస్ చేత ప్రభుత్వాలు ఇచ్చిన బీసీ చేసిన అంబేద్కర్ ని 2 సార్లు చట్టసభలో పోకుండా అవమానించే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా దుర్మార్గులందరూ ఒక పక్కన చేరి
ఇలా బీసీలకు న్యాయం చేస్తామని ఎవడైతే తడి బట్ట పెట్టి గొంతు కోసిండో వాడే ఇలా గొంతులో తుడిసి పోతాను సచ్చినాక. ఇలా కాంగ్రెస్ ఓడి చేసేది గసవంతులు ఇచ్చారు రాజకీయమా. సో అందుకే మరి రఘునందన్ రావు ఛాలెంజ్ కి సిద్ధమా? ఆ ఛాలెంజ్ కి ఒప్పుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నదని మీరు అనుకుంటారా? సో దయచేసి ఈ అంశాన్ని నాకు కామెంట్ రూపంలో తెలిపేసే ప్రయత్నం చేయండి. ఇక వెనకటిగా ఒక మొగన్ని కొట్టి మొగసాలకి ఎక్కిందంట, మనం మల్లేశ చెప్పినట్టు. బీసీలను మోసం చేస్తారు, బీసీలను నడిబజారు లాగం చేస్తారు, బీజేపీ బీఆర్ఎస్ అని బదనాం చేస్తారు వీళ్ళు. ఇక చూసుకోరా ఈ వార్త వేసుకొచ్చుకున్నారు. దానికే బీసీ రిజర్వేషన్లపై బీజేపీలో కన్ఫ్యూజన్ అట. సన్నాసి నేనేం చెప్తాన్నా, కన్ఫ్యూజన్ నీ లోపల ఉన్నది. ఎక్కడ నీ ముఖ్యమంత్రి కుర్చీ ఊడిపోతామని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తావు నువ్వు. ఎక్కడ బీసీలు చైతన్యం భయపడి సిగ్గు లేకుండా బీజేపీ బీఆర్ఎస్ అని బదనాం చేస్తావు. దొంగవు నువ్వు, దోపిడీదారు నువ్వు. తెలంగాణ రాష్ట్రంలో 50 బీసీలను మోసం చేసి దొంగ లెక్క అడదారిలో ముఖ్యమంత్రి దొంగవు కదా నువ్వు. నువ్వెట్లా బీజేపీ కన్ఫ్యూజన్ లో ఉందని చెప్తావు? అంటే నీ చిత్తశుద్ధి ఇక్కడ వెళ్ళిపోతాంది. ఆడలేక పాత గజలు అంటూ రామ వెనకటికి ఆ నియాసం అంటే ఆమె ఉన్నట్టుంది. ఇక ఆడ చేత లేకపోతే వదిలేసేయి, నాకు చేత అని చెప్పు. కానీ మందిని ఎందుకు బదనాం చేయాలి? నువ్వు ఇక్కడ రాసుకుని సిలుక ఇది వెలుగు, రేవంత్ రెడ్డి వెలుగుది. రేవంత్ రెడ్డి కోసం వెళితే ప్రజల కోసం వెలుగదా ఇది? చూడవచ్చు మీరు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీలో కన్ఫ్యూజన్ అట. 9వ షెడ్యూల్లో పెట్టేందుకు అభ్యంతరంలోనే కేంద్ర మంత్రి 42% రిజర్వేషన్ల హామీని ఎలా ఇచ్చారో అలానే అమలు చేయాలని బీజేపీ చీఫ్. మరి వాళ్ళు అడిగిన దాంట్లో ఒక ప్రశ్న ఉన్నది. మనం ఎక్కడా కూడా ఆర్డినెన్స్ రూపంలో చేస్తామని చెప్పలే. ఇంకోటి 18 నెలలు కాలయాపన చేసి ఇలా హైకోర్టు ముట్టి మీద వాళ్ళు జరిసినాక ఇవాళ ఓట్లు పెడతామంటాను దొంగ లెక్క. ఓట్ల దగ్గర టైం దగ్గర అని ఇలా బీజేపీ బీఆర్ఎస్ బదనాం చేసి ఓట్లు తీసుకుందాం అనుకుంటున్నావు. కానీ ప్రజలు ఇవన్నీ విషయాలు గమనిస్తూనే ఉన్నారు. నువ్వు ఏ రకంగా బీసీలను మోసం చేస్తూ స్థానిక ఎన్నికల్లో 6 హామీలు అమలు చేయకుండా ఎట్లా ప్రజలను మోసం చేయకుండా అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఎవరన్నా కానీ ఇది నిజం. నీకు భయం అయితే నేనేం చేయలేను. ఇంకా చూడ 9వ షెడ్యూల్ పేరుతో కేంద్రంపై నిందలు వేయొద్దన్న రామచంద్రరావు. నేనేమంటానే, ఎవరి పైన నిందలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చిత్తది ఉంటే మీరు ఏ రకంగా అయితే కాంపౌండ్ డిక్లరేషన్ ఒంటి మీద ఉంది, నా ఒంటి మీద బీసీలకు 42% కాంపౌండ్ డిక్లరేషన్ అమలు ఏమని కోరుతా ఉన్నదంటే ఆర్డినెన్స్ మన్ను మసాన్ లంగామడలు లేకపోలే. లంగామడలు బంద్ చేసి బీసీలకు ఏదైతే మీరు న్యాయం చేస్తారు పత్తితో మనం చెప్తారు, దాని గురించి మాట్లాడమంటాను నేను. దాని గురించి మాట్లాడితే మీరు దేవుడే. అది మాట్లాడాల్సి చేత కాదు, మనకు దద్దమ్మలం కదా, సన్నాసులం కదా. సో లోకం అంటా ఉంది కదా ఆ మాట. ఇక అసెంబ్లీ తీర్మానానికి మద్దతు ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ప్రస్తావిస్తూ రఘునందన్ రావు విమర్శలు. ఓ సన్నాసుడా వివేక్ వెంకటస్వామి గారు, ఏమంటావునా సన్నాసి, అసలు ముచ్చట రాయాలి కదా. రఘునందన్ రావు గారు ఏం చెప్పారు? ఒక బీసీలకు న్యాయం ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంటే బీసీ ముఖ్యమంత్రి కావాలంటా ఉండు తప్ప, అది కూడా ఒక వెలమ పుట్టుక ఉంటున్నా సరే, ఒక దొర పుట్టుక ఉంటున్నా సరే బీసీలకు న్యాయం చేద్దామంటును. మీరక దొబ్బిలిందా ఉండలేడు. ఇంకోటి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. అంటే మీకు వెనకటికి ఒక పండుగ ముందర ఊరికి మురిసిందంట. మీరు అట్నే ఉంది, ఓట్లు పడతాయి అనుకుంటారు. రేపు స్థానిక ఎన్నికల మహేష్ గౌడ్సే ఊరు తిరుగుతాడు. ఏ రకంగా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తో చూస్తాడు. నేను చూస్తాగానే ఇప్పుడు వీళ్ళ యొక్క వ్యవహారం చేయలేదంటే బీజేపీ బదనాం చేయాలి. ఇదే దరిద్రుడు, ఇదే లుచ్చ వివేక్ వెంకటస్వామిని అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి చేయాలా వద్దా? 42% ప్రకారం ఒక 7 10 కూడా అవసరం లేదు, ఉన్నదే 7 తుప్పకాయలు. ఇంకా మీకు మంచిగుంటే ఎమ్మెల్సీలుగా ఉన్నారు, ఎమ్మెల్సీ కూడా అవకాశం ఇరి. నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చింతపండు మలేసే మంత్రి పదవి కావాలంటుండు. వాణి గుడిచ్చేసే లంగో దొంగో
మహేష్ కుమార్ గౌడ్ అన్న ఎమ్మెల్సీ ఆయన కూడా ఇచ్చేసేరి, ఫిరోజ్ ఖాన్ ఆయన కూడా రేపు గుంజుకొచ్చిరి, లేదా అద్దంకి దయాకర్కి ఇచ్చుకోరు ఆయన బీసీ కాకపోయినా. కానీ మీ దొరలు 10% లేని దొరలు 7 మంత్రి పదవులు పంచుకుంటారు, ముఖ్యమంత్రి పంచుకుంటారు. దీన్ని సామాజిక న్యాయం చెప్పుకోండి అంటారు రేపు ప్రజలు స్థానిక ఎన్నికల్లో. సామాజిక న్యాయం అంటే బీసీలకు 56% మీ డేటా. మీరు ఏదో దొంగ కులగన్న ఉత్సవాలు చూసినవాడు గా కులగన్న వచ్చిన వార్త గురించి నేను మాట్లాడుతా ఉన్నా. దానికి సమానం చెప్పమంటా ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే. రఘునందన్ రావు విమర్శ లేదురా సన్నాసి. రఘునందన్ రావు ఏం చెప్పిండు నేను చూపించిన కదా ఇప్పుడు వీడియో. దరిద్రుడా సన్నాసోరా, నీలాంటి ఏదో పేపర్ వల్ల జర్నలిజంలో విలువలు పోతా ఉన్నాయి, నీలాంటి లుచ్చాలు. ఇది వార్త. ఇంకా దీనికి మన మొగోడు నా అంత మొగోడే లేడని చెప్తాడు మురుస్తాడు అన్న. చూసుకోలేదా రాదురా ఇదేందో ఇది పోతాందా, ఇది పేపర్ పెద్ద రచ్చే ఉంది ఇది. జరా ఇట్నే బీసీ బిల్లు కులగణపై రాజీ పడం. నువ్వు రాజీ పడొద్దని కూడా నువ్వు కూడా కోరుకుంటా అన్న. నువ్వు రాజీ పడొద్దు, నువ్వు రాజీ పడనీయం. నా కోరిక కూడా ఏంటంటే నువ్వు రాజీ పడకుండా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు బీసీ బిల్లు పైన 42%, కులగణన పైన విలువలు ఉండాలంటే ఇంకో ఎవడెంతో వానికి అంతే వెళ్తా ఉన్నావు కదా. మేము 56% ఉన్నామయ్యా, ముస్లిమో హిందో మన్నో మశానమో. 56% ఉన్న మేము 10% ఉన్న నువ్వెట్లా ముఖ్యమంత్రి కూర్చుంటావు? నువ్వెట్లా రాజీ పడకుండా ఉన్నావు? రాజీ పడ్డావు కదా, నువ్వు రాజీ పడనంటావు కదా. నువ్వు దిగిపోయి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి చేద్దావు. 56% ఉన్నాం కాబట్టి మా బీసీలో లేదు. అది కూడా అంటే ఇంకొక ప్రశ్న ఎత్తా, మన పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి చేద్దాం బీసీగా. నిన్న మన వచ్చిన వాకిటి శ్రీహరిని బీసీని ముఖ్యమంత్రి చేద్దాం. లేదంటే మన అక్క ఉంది కదా అక్కడ కొండా సూర్యకక్కను ముఖ్యమంత్రి చేద్దాం. నువ్వెట్లా కూర్చుంటావు ఆయన నాకు చెప్పు, ఎట్లా కూర్చుంటావు? మీ నాయన జాగిరాన్ని దాచిపెట్టిందా తెలంగాణలో? నువ్వే చెప్తావు సామాజిక న్యాయం కట్టుబడి ఉన్నాని సన్నాసోరా. కట్టుబడి ఉన్న నిజమైతే, నువ్వు బీసీలకు న్యాయం నిజమైతే 50% ఎక్కడ ఇంకా అడుగుతారు సమానం చెప్పు సన్నాసి. దానికి సమానం చెప్పలేడు. ఇంకా చూడు రాజీ పాలంట దొంగ అంటే వచ్చిన దేవుళ్ళ మీద కొట్టేసి దేవుళ్ళని మోసం చేసిన బీసీలను మోసం చేయడం పెద్ద లెక్క అనుకుంటున్నాడు. కానీ బరిగీచి కొట్లాడతారు రేపు స్థానిక ఎన్నికల కోసం. అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్ను. ఇంకా చూడయా ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకెళ్తాం. రాహుల్ గాంధీ నాకు స్ఫూర్తి, సోషల్ జస్టిస్ కోసం పోరాడుతూనే ఉంటా. సీఎం రేవంత్ రెడ్డి చెప్తాను సోషల్ జస్టిస్ అంటే ఏందన్నా? సోషల్ జస్టిస్ అంటే 10% లేడు 70% తాను పంచుకుంటే అరే 56% ఉన్నాడు తుప్పకాయలు పంచుకోవడమేనా సామాజిక న్యాయం? రాహుల్ గాంధీ నాకు స్ఫూర్తి వాస్తవమేనా? వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత ఈ దేశాన్ని దోపిడీ చేసి అసలు ఏ కులమో ఏ జాతో ఏ మతం లేకుండా ఎవరిని బీసీలు ఎగరలేకుండా ఈ దేశంలో 70 ఏళ్ళు దాటిపోయింది వాళ్ళ రాజకీయం. అదే నా నీ స్ఫూర్తి అంటే తెలంగాణలో ఒక్క బీసీని కూడా ఏలేకుండా రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బీసీ అందరినీ అనేది ఒకతా కాంగ్రెస్ నుంచి అని రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్తావు. నీ సందర్భంగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఉన్న విషయం చెప్పంటే గది లెక్క. మీరు అవునన్నా కాదన్నా ఇది పక్కన పెడితే ఇంతవరకు మన అన్నగారు బ్రహ్మాండమైన ముచ్చట్లు చిలుక పలుకులు పడతారు. ఇంకా ఆ చిలుక పలుకులు నమ్మితే మీ కర్మ నాకేం సంబంధం లేదు. నడి బజార్లో బీసీలను మోసం చేయడం ఎట్లా అని ఒక పథకం వేసిండు. ఆ పథకం పేరే ఆర్డినెన్స్. ఇక వెనకన్న జోలు మాట్లాడడం వల్ల మంత్రి బాబులు ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడరు. ఇప్పుడు రఘునంద్ చర్చకు సిద్ధం అన్నావు గతంలో బీఆర్ఎస్ పడలు కుర్చీలు కూర్చోబెట్టరు పోలే. ఇప్పుడు మహేష్ గారు కూడా చెప్తాను రఘునందన్ రావు వచ్చే ఛాలెంజ్ నువ్వు సిద్ధమా? ముఖ్యమంత్రి బీసీని చేస్తావా? బీసీలకు సామాజిక న్యాయం ప్రకారంగా ఎవరెంతో వానికంతే కదా. 10% ఉన్నాడు నువ్వు దిగిపోవాలి, 56% ఉన్నాడు ముఖ్యమంత్రి కావాలి. సిద్ధమైన చెప్పగా దేనికంటే దానికి సజీవంగా
సిగ్గులేను చింతకిందంట నాకెందుకు అమ్మ సిగ్గు ఎన్ను మనకు కనిపిస్తలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అని బీజేపీని 7 పెట్టి చూపిస్తా ఉన్నావు. ఒకేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నీకు చూపిస్తాయి. సన్నాసుడు వాడు బీసీని ముఖ్యమంత్రి చేస్తాడు. నువ్వు దొంగ లెక్క దొరకండి. మా అయ్య పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీసు లంగమాలు చెప్పి ముఖ్యమంత్రి కూర్చున్నావు. నేను అంటారు లోకం. అవసరమా నీకు ఆ మాట? సిగ్గు చేయండి. పచ్చు బాగా జరిగి బీసీని ముఖ్యమంత్రి చేసి మాట్లాడు. దద్దామల రాజ్యం అంటారు దీని. సకమైన రాజ్యం ఎవరు అనడు. మరి నిజంగా నీకు బీసీలోకి న్యాయం చేయాలంటే నువ్వు చెప్పాల్సింది బీసీ ముఖ్యమంత్రి చేసిన భారతీయ జనతా పార్టీకి ఓడేమని చెప్పాలి. దొంగ కాదా? దొంగ కదా బరాబర్గా. ఓనాడేమో 50 లక్షల డబ్బులు కడుతుంది తిరిగి దొంగవు. ఇవాళ బీసీ అందరు నడి బజార్లో మోసం చేసి ఓట్లు వేసుకున్నావు చూస్తున్న దొంగవు. అంతే తేడా. చేంజ్, స్మాల్ చేంజ్ అంతే. సిగ్గిలేకపోయినా నీకు నువ్వు ముఖ్యమంత్రి అంటావు. ఇంకా చూడు అన్న ఢిల్లీకి పోయినా ఒక ముచ్చట. నేడు క్యాబినెట్ భేటీ వాయిదా పడ్డది. ఇక ఢిల్లీ పర్యటనలో 5 మంత్రులు ఉన్నారు. దీంతో వాయిదా వేసిన ప్రభుత్వం ఈ నెల 28న మధ్యాహ్నం నిర్వహణ జరగబోతాను. నీకు 5 రోజులు 3 రోజులు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. హైకోర్టు సమయం ఈ రోజే లాస్ట్ అని చెప్పి నిన్ననే అనుకుంటా. సరే టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు? క్యాబినెట్ భేటీ జరగలేదు, మేము ఢిల్లీలో ఇగురు పెడతాను. పచ్చగా ఇగురు పెట్టినాం కాబట్టి మేము ఇంకా చర్చించుకోవాలి. రేపు హైకోర్టు పోతాడు అంటే ఇప్పుడు బీసీలకు న్యాయం చేయవద్దు అంటే సెప్టెంబర్ 30 కన్నా ఎలక్షన్ అయితే కాలా? సెప్టెంబర్ 30 కన్నా నా విజ్ఞప్తి, నా కోరిక. అదైనా నమ్మకం చెప్పవా? రేపు సెప్టెంబర్ 30 తర్వాత ఎలక్షన్ అయిపోదా? హైకోర్టు కూడా ధిక్కరిస్తామా మనం? ఏం మన ఆయన పోలీస్ ప్రజలు పదు హైకోర్టులు అన్నీ మిగతాయి. ఏం మిగతాయనో ఏం మిగలేవు. అది కథ. ఇంకా చూడ 28 తారీఖు దాకా వాయిదా వేసినట్ట. ఇది ఇంకేంది? ఇది రాజస్థాన్ అంట. జరాగ్రే మనకు పొలిటికల్ కావాలి. మధ్యాహ్నంలో ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ చూసి చూద్దాం. ఇంకో ఇది ఒకటి ఉన్నది. ఆగ్రా ఈవినింగ్ పేపర్ అంట. అది మధ్యాహ్నం పేపరు. ఇక ఈలో ఒకటి చూసుకోరి. వాడేమన్నా 25 తారీఖు దాకా లేవని చెప్పింది కదా. 28 తారీఖు దాకా నో మోర్ ఆప్షన్స్. గప్చుప్గా కూర్చోవాలి మనం. తర్వాత కొత్తగా 1000 అంగన్వాడీ భవనాలు పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాను. పొద్దుగాల మనం పోషకాహారం దెబ్బతింటాంది. మన సీతక్క గారు ఎగ్ బిర్యానీ పెడతారు అంగన్వాడీ కేంద్రం చదివినందుకు ఈ కవడం పెట్టిన మా అక్కకు బాధ అనిపించి ఎమ్మటే వచ్చింది. కొత్తగా 1000 అంగన్వాడీ భవనాలు వేసాట. నవంబర్ 19 నాటి నిర్మాణాలు పూర్తి చేస్తాడ. దేశానికే రోల్ మోడల్గా మన అంగన్వాడీలు సమీక్షలో మంత్రి సీతక్క అక్క నీ కాలు మొక్కుతక్క, నీకు దండం పేరు తక్కువ ఓ అక్క, నువ్వు పెద్దక్కవు. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడితే నమ్ముతాడుండలేక ప్రజలు కొంచెమైనా ఆడబిడ్డ అయిపోయినా ఏమనలేకపోతాను నిన్ను. ఎందుకంటే పోషకాహార లోపం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇగురు పెడతాను అంగన్వాడీలు అని చెప్తారు. కుళ్ళిన గుడ్లు దొరుకుతాను అక్క. ఎగ్గు బిర్యానీ సంగతి కుళ్ళినట్టు దొరుకుతాను అక్క. గది మన ఎగ్గు బిర్యానీ బతుకు. మన అక్కకు ఏం బాధ అయిందో నాయన. అక్క ఏం బాధపడుతుంది. అంగన్వాడీలు బాగా చేస్తా అంటాను మొత్తానికి అయితే. ఇక ఇంకేమైనా ఉందానా? ఇంక ఇది చూద్దాం. అది పూల్వాలా చాచా ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఒకసారి చూసుకోరు. ఇక తెలంగాణలో కులగణతో దేశంలో రాజకీయ భూకంపం వచ్చిందంట. ఇగురు పెడుతుంది. 1 2 3 4 ఇగురు పెడుతుంది. భూకంపం వచ్చి పచ్చ ఇగురు పెడుతుంది కులగణ. ఉత్సవాలు నీ సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు మల్లయ్య మీరు చేసే కులగణ నచ్చక ఉత్సవాలు అది మీ కులగణ యొక్క బతుకు పరిస్థితి. ఏమన్నా సిగ్గు లేకుండా మాది సంసారి అంటట. భూకంపం వచ్చాట. నీకు వచ్చింది భూకంపం. 15 ఏళ్ళు అయిపోయింది. ఇక మీకు తెలియదు. ఇంకా మరి పోతాల కన్నా వీక్తావా మీకు అంటే అవుట్ పడుతున్నారు ఈ దేశంలో. ఇంకా భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది లంగమాడలు. సునామీ తర్వాతే తెలిసింది 1000 కిలోమీటర్ క్రాక్ వచ్చిందని. రఘునందన్ రావు గారిని రారు. ఇప్పుడు ఏందని చేయడానికి నిన్న మన కుక్క బొక్కేసిరా. V6 పత్రిక కుక్క బొక్కేసిరు. కుక్క కేసినట్టు ఆ కుక్క మొరుగుతాను బౌ
బో అని కథలు వెళ్తా ఉంది. ఇప్పుడు ఇంకేమైనా పదవిస్తారో అని బొచ్చు కూడా వీకారు ఈ లంగమల రాస్తే. రఘునందన్ రావు గారు మాట్లాడిన మళ్ళీ రాస్తే నువ్వు సంసారి వైద్యురావు గారి ఇప్పుడు లంగమని తేలిపోయింది కూడా. కూడా అలాంటిది అట. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎస్సీ ఎస్టీ ఓబీసీ డేటా ఉందంట. కులగణన విజయవంతంగా నిర్వహించాలంటా ఉండు. నిర్వహించారా? కులగణన బ్రహ్మాండమా? అమృతం, ఫుల్ అమృతమయా. మరి ఉత్సవాలు పెట్టినా వాడు మీ పార్టీ వాడు, మళ్ళీ మా పార్టీ అయితే నాది వేరే ఉంది, నాదే పార్టీ కాదు, అయిపోయింది. ఉన్నది కూడా రాజీనామా చేసింది. కానీ నేనేమంటా ఉన్నానంటే నిజంగా కులగణన విషయంలో న్యాయమే జరిగితే ఎందుకు మీ సొంత కాంగ్రెస్ పార్టీ 1 కోటి మందిని చంపిరు అని చెప్పేసి వాడు అంటారు ఉత్సవాలు పెట్టిండు. ఇంకో పాయింట్ ఈ సందర్భంగా నేను చెప్తా. ఈ దేశంలో మీ కాంగ్రెస్ పార్టీ తుర్కోల పడని చెప్తారు, ఓకే సంతోషం. ఈ దేశంలో ఏదైనా ముస్లింల జనాభా పెరగకుండా లేదా తగ్గి తటస్థంగా ఉన్న రాష్ట్రం ఏమైనా ఉందా? పెరుగుతాయి తప్ప తరగదు ముస్లిం సోదరుల యొక్క జనాభా. ఇంటికి 10 మంది ఉంటారు వాళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రం మన అన్న మీ తుర్కోలు లెక్క తగ్గించిందా? ఇది ఎట్లా సంసారి కూడా నువ్వే చెప్పింగా. దొంగలు కాంగ్రెస్ పార్టీ దొంగ లెక్కనే ఉంటుంది ముచ్చట. దొంగ లేకుండా పోతే పడ్రి ఏంటా అలాంటిది అంట. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ కులగణన ఓబీసీ నేతల చరిత్ర పాఠ్యాంశాలు ఎందుకు పెట్టరు? చెప్పు. మా నాయనమ్మ ఓబీసీని చేసింది, మా నాయన ఓబీసీని చేసిండు, మా ముత్తాత వీకిండు, ఇంకా నేను వీక్తా ఎగురు పెడతా చెప్పరా? మరి అట్లా ఏం వీకిరో ఏం పొడిచిరో అందరికి ఎరికే లోకానికి బుద్ధి లేదా? చెప్పదిరుతా ఉన్నావు. ఎందుకు పెట్టరట? ఇంగ్లీష్ ను దళిత గిరిజనులకు దూరం చేసే కుట్ర జరుగుతా ఉందంట. మత విద్వేషాలు పెంచుతున్న మోదీ ప్రభుత్వం అంట. భాగీదారి న్యాయ సమ్మేళనంలో రాహుల్ ఖాన్ మత విద్వేషాలు పెంచబడడం అంటే ముస్లింల కోసం మన తాతలు, మన నాయనమ్మలు, మన ముత్తాతలు వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి లక్షల ఎకరాల భూమి తాకడాన్ని మత విద్వేషాలు అంటారు. గవర్నమెంట్ ఒక హిందూ దేవుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన దేవుణ్ణి తీయడం మాత్రం మత విద్వేషాలు చూడడం కాదు. మానవీయుల ద్వారా కూర్చొని దీక్ష చేస్తారు. ఎందుకంటే మనం హిందువులు సల్లబడితే ఓడలేం కదా. ఎందుకంటే మనం పరమేశ్వరు బొమ్మ పట్టుకొని పత్తితో మరలుతాం కంటే మనకి ఏ దేవుడో, మనది ఏ కులమో, ఏ జాతో ఏందో ఎవరికారు. నీవు అడుగుతాన్నా. ఇప్పుడు నిన్నమన్న కల్వకుంట్ల కవిత గారిని కంచం పొత్తా మంచం పొత్తా అని అవమానించిన సింధపండు మళ్ళీ ఏం అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గాని, పూర్వాల చాచా మునుమాడిన గాని, రాహుల్ ఖాన్ వీళ్ళిద్దరికి ఏ రకంగా బీసీల పైన ఏ పొత్తున్నందుకు వీళ్ళు బీసీ కులగణన గురించి మాట్లాడతారు నాకు చెప్పాలి. రోజు మళ్ళీగా చెప్తా, దీనికి సమాధానం చెప్పలేడు సన్నాసి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాడు బీసీల కోసం మాట్లాడచ్చు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ వాడు బీసీల గురించి మాట్లాడద్దు, వాళ్ళు లంగా అవుతాడు. అది వీళ్ళ యొక్క చిత్తుదయ. ఇంతవరకు ఈ వార్త కనిపిస్తా ఉందిగా. దీనికి బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక వ్యాఖ్య చేస్తారు. రాహుల్ ఏ కులం అని అడుగుతావు? నేను అడిగిన ప్రశ్న. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. అసలు ఏ మతం? కులం తర్వాత దేవుడు ఎరుగు. అసలు ఏ మతం? ఎన్ని మతాలు? హైబ్రిడ్ పిల్లగాడు, వాళ్ళ తాత ఒక మతం, వాళ్ళ నాయనమ్మ ఒక మతం, అలా మా అమ్మ ఒక మతం, ఈయన ఒక మతం. అసలు ఏ మతం? ప్రజెంట్ నీ ఆధార్ కార్డు ఏ మతం ఉంది నాకు కావాలి. ఎట్లీస్ట్ ఒక పని చేయి, నీ ఆధార్ కార్డు మా బయటకి పబ్లిక్ కి నేను చూస్తాను ఏ కులం ఏ మతం అనేది. చూడరా, ఆయన బ్రాహ్మణ గాయత్రి మంత్రం వచ్చా అని అడిగిండు. రామచంద్ర రంజు మీద మాట్లాడుతాం, ఇక్కడ గమనించాలి. ఆయనది ఏ కులమే ప్రశ్న. రెండవ ప్రశ్న, అసలు ఆయన బ్రాహ్మణ కాదా? ఒకవేళ బ్రాహ్మణ అయితే గాయత్రి మంత్రం వచ్చా రాదా? తర్వాత రేవంత్ కు భాస్కర్ అవార్డు ఇవ్వాలి. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ, ప్రభుత్వం ఇవ్వకుంటే పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు బీజేపీ స్టేట్ చీఫ్ అని చెప్పేసి అంటాను. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తరఫున ఇవ్వడానికి బీజేపీ సిద్ధమైంది. వీళ్ళ లెక్క దొంగలు కాదు. ఆయన మాట్లాడు,
ప్రభుత్వం ఇవ్వకుంటే పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు బీజేపీ స్టేట్ చీఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గమనించాలి. 42% బీసీలకు భారతీయ జనతా పార్టీ నుంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి స్థానిక ఎన్నికల్లో. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటి 14 పడుతుంది. ఇప్పుడు నేనేమంటా ఉన్నా, ఇప్పుడు బీసీలకు రేపు పార్టీ పరంగా టికెట్ ఇస్తే అవకాశం లేదు కాంగ్రెస్ కి, ఎందుకంటే కాబట్టి డిక్లరేషన్ అది కాదు. ఇంకో పాయింట్ కూడా ఉన్నది. 42% ప్రకారంగా మాట్లాడదాం తెలిసేపు. ఇదే 42% గురించి మాట్లాడొస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి. ఎందుకంటే బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నది, బీసీలకు ఎమ్మెల్యేలు ఎంపీలు అవకాశం ఇచ్చింది, ఇలా బీసీలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇస్తుంది. కేంద్రంలో ప్రధాని కూడా ఓబీసీనే, కేంద్రంలో మంత్రుల మెజార్టీ బీసీలను. అంటే ఈ దేశంలో బీసీలకు న్యాయం చేస్తా ఉన్నా, ప్రస్తుతం న్యాయం చేస్తా ఉన్న ఏకైక పార్టీ దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ మాత్రం అని చెప్పేసి ఇక్కడ సాక్ష్యాలు కనిపిస్తా ఉన్నాయి. నేను గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాట్లాడతలే, వాస్తవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. దీని తప్పంటే వాడు నిరూపించురాయా, నిరూపించరు, ఏం తప్పు లేదు, చర్చ వెళ్దాం దేనికంటే దానికి. ఇది ఒక వార్త. నెక్స్ట్ ఇంతవరకు ఈయన వార్త ఉన్నదా, ఇది ఏమంటాడు, శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అట, అపరిచితుడిగా సీఎం ఢిల్లీకి మూడలు ప్రజలకు మాటలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఎడగూస్తున్నా భోజనం చెప్తాను బాగానే, మరి కార్యకర్త అయినా మరి ఎక్కడికైనా వెళ్తారు. సో కాంగ్రెస్ మేనిఫెస్టో అపరిచితుడిలా ఉన్నంట సీఎం, 10 సంవత్సరాలట, దశాబ్దంగా 100 సంవత్సరాల మోసం అంట కాంగ్రెస్ మేనిఫెస్టో. ఇంకా రేపు ఉంటారు వాళ్ళ శంశాలు, కాంగ్రెస్ శంశాలు, యూట్యూబ్ కుక్కలు అవి మరుగుతాయి ఇంకా రామని మీద, వాళ్ళ సంసారాలు అయినట్టు. అపరిచితుడిగా మారినట్టు మా అన్నకు మెంటలే. మరి మా అన్న అలీబాబా దొంగల ముఠాకు అధ్యక్షుడు, 420 అలీబాబా దొంగల ముఠా గుంపు మేసి 64 మందికి బరాబరు అమరాబాద్ పిల్లలు. తప్పేందా, తప్ప ఏమన్నా తప్ప చెప్పరు మీరు, ఏం తప్పులేదు కదా. సో ఇది ఇంతవరకు వార్త కనిపిస్తా ఉంది. ఇంకేమైనా స్పెషల్ ఉన్నాయా జర చూద్దాం. ఇంకా ఇదే కాదు రిపీట్ అవుతా ఉంది, నాకేమైనా స్పెషల్ కనిపిస్తే చూస్తానే. ఇవాళ నుంచి దాని పేపర్ దిశ పత్రికను జర లైట్ తీసుకుంటా ఉన్నా, ఎందుకంటే దిశ పత్రికలో మొత్తం జోకుడే వస్తా ఉంది. ఇదే ఆల్మోస్ట్ అన్ని అదే రిపీట్ అయినాయి. దిశ పత్రిక చదవడానికి కొంచెం వెనకాడి చేస్తా ఉన్నాయి ఈ రోజు నుంచి, ఎందుకంటే మొత్తం సావుల జోలే వస్తా ఉన్నాయి. ఇంకోటి ఇలా మెయిన్ గా వార్తలు కవర్ అవుతాయి. సో ఎంతసేపు 10 నిమిషాల్లో ఈ దిశ పత్రిక ఇవాళ నుంచి క్లోజ్ చేసేస్తాం. నిన్న మనట్లు ఎక్కువ టైం తీసుకోము. సో ఏదైతే మనకు అవసరం అదే చూద్దాం. యూపీఐ చెల్లింపులు ఫ్రీగా ఉండకపోవచ్చు అంటే ఇప్పటివరకు ప్రభుత్వ సబ్సిడీ అందించింది, ఎక్కువ కాలం ఈ ధోరణి కొనసాగదు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేసినట్ట. మరి యూపీఐ పేమెంట్స్ ఫ్రీ కాకపోతే మళ్ళీ పరిశాన్ రా నాయన, ఇన్ని రోజులు ఫ్రీ అలవాటు అయినాం కదా, మళ్ళీ జియో ఫోన్ లెక్క ఫస్ట్ ఫ్రీ ఇచ్చింది మళ్ళీ తర్వాత పేమెంట్ అంటారా ఏమైనా ఒక డౌట్ అయితే వస్తాను. ఆర్బీఐ గవర్నర్ చెప్తానంట. పసికందును వదిలేసి తల్లి టాయిలెట్ వెళ్ళసా అని చెప్పి ఎస్కేప్ అయింది. హైదరాబాద్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి ఆసుపత్రిలో ఘటన జరిగిందట. ఈ అసలు అమ్మేనా, అమ్మ కాదు రాక్షసురాలు, కన్న తల్లే కాలయములు లెక్క పసికందును పుట్టంగానే వదిలేసిపోయిన తల్లులను చూస్తా ఉంటే లోకం రేపు భవిష్యత్తులో ఏమనుకుంటుందా, అమ్మతానికి అవమానం తెచ్చే తల్లులు తయారయ్యారు నాయన. అంటే మేబీ ఆడపిల్ల ఉండొచ్చు, ఆడపిల్ల నాకు వద్దు వదిలేసిపోయింది. గతంలో మధుపియ పాడిన చెత్త బుట్టల పడవేసిన మా క్షేమమా అని ఒక పాట ఉంటది, మధుప్రియ వాడింది. ఆ పాట అంటే ఏడుపు వస్తా ఉంటది. సో మరి అది గుర్తుకొస్తా ఉంది. చెత్త బుట్టలు కాదు, నడి బజార్లో పుట్టంగానే పసిగుడ్డు రక్తం గుడ్డు తీసుకపోయి వదిలేసిపోయింది. అంటే నా మహాతల్లి ఇక అసలు తల్లికాళ్ళు పుట్టినందుకు బాధపడాలి. ఇంకా పసిపాప ఇంక ఈ జోలు వద్దు నాయన జర, ఈ జోలు నేను చదవను, ఆ సావులు పాడు ఒకటే రోజు వస్తుంది. మామూలు ఎయిర్పోర్ట్ కు 205 కోట్లు భూసేకరణకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ కడతాడు అన్న, వరంగల్లో ఎయిర్పోర్ట్ కట్టి ఫ్లైట్ ఎక్కి పోతాడు మా అన్న, ఫ్లైట్ ఎక్కి పోతాడు వరంగల్ కి. ఓడే హెలికాప్టర్ తిరుగుతాడు దొంగ, మరి వీళ్ళేం ఫ్లైట్ లో తిరుగుతాడ. అదే ఏషియం పెట్టుకుని వీళ్ళు తిరుగుతానికే మంత్రులు అయ్యారా, పని చేస్తాను కాలే. మన ఢిల్లీకి పోతాడు ఊకే. మాకు వైన్ షాప్ కావాలి,
ఆ పెసా గ్రామ సభలో గిరిజన తీర్మానం చేతులెత్తి ఎగిరే అనుమానం అంగీకారం త్వరలో ఆయా గ్రామాల్లో వైన్ షాపులు పెడతాడు. మరి ఏడాది ఏ జిల్లా ములుగు జిల్లాలో మాకు వైన్ షాపు లేవు, మాకు వైన్ షాపులు కావాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఆయన. మరి అక్కడ గుడంబ తాగుతారో మరి ఏం తాగుతారో, మాకు వైన్స్లే కావాలని చెప్పేసి వాళ్ళు ఇది చేసినట్ట. మంచి మంచి ముచ్చట జరుగుతాయి తెలంగాణ. అన్న తాగుబోతుందని తయారెత్తాను ఆల్రెడీ చూసినాం కదా అన్న, బీసీల జ్వరం చూసినాం, ఇక మళ్ళీ చూసే పని లేదు దాని. కానీ నెక్స్ట్ ఇంకో పేపర్లో ఏముంది, ఇది 3 గంటల వరకు. అమ్మా నీకు సెల్యూట్, డ్రగ్స్ పోరాటంలో తల్లుల సహకారం. తమ పిల్లల్ని కాపాడుతూ ఈగిల్ కు ఫోన్ కాల్స్, రోజు 8 కాల్స్ వస్తే అందులో 3 వారినట. ఆ సమాచారంతోనే గోవా డ్రగ్స్ నెట్వర్క్ ధ్వంసమైంది. అమ్మకు వందనం అంటూ ఈగిల్ గంట ఫోన్ చేసి మా తల్లులే చెప్తారన్న, మా మాతృమూర్తులు మా పిల్లలు ఆగమైపోయిందమ్మా డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పేసి ఫోన్ చేసి మరి చెప్తారన్న. మరి ఆ తల్లులకు వందనం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఒక మంచి గుడ్ న్యూస్, మీ ఇళ్లలో గట్టాలు ఉంటే మనం బట్టిరి. ఏడనా ఇది తప్పులేదు, కస్తూరిబానా బాల గురుకుల పాఠశాల. మహాత్మా జ్యోతిబా పూలే విద్యార్థులకు ఎలుక కాటు, సైదాపూర్ బీసీ గురుకులంలో దారుణం. గదిలో చొరబడి 4గురిని కరిచిన ఎలుక, అపరిశుభ్రత వల్లేనని ప్రిన్సిపల్ వివరణ. అంటే అపరిశుభ్రత నీ కొడుకును నీ బిడ్డను అల్ల చదివారా సారు? నీ కొడుకు నీ బిడ్డ అల్ల చదివితే మా పేదవాళ్ళు బాధలు తెలుస్తాయి. నీ కొడుకు చదవాలి కదా అల్లా, నీకేం తెలుస్తుంది? బట్ తప్పే ఉంది, నీ తెలియదులే మా బాధలు మా కష్టాలు. కానీ అది ఏందా రోడ్ ఎక్కిన కారట, 100 రోజులు యాక్షన్ ప్లాన్ అంగన్వాడీ జోలు అక్క చెప్పింది. బీసీలో గొంతు కోస్తారా అంటాను ఆయన, నువ్వే చెప్పాలి. బీసీ ముఖ్యమంత్రి కాకుండా 2 బీసీ నాయకుల మధ్య లొలిపెట్టిన కిషన్ రెడ్డి గారు చెప్పాలి. బండి సంజయ్ కుమార్ గారికి ఈటలందరి గారు లొలిపెట్టి నువ్వు పద్ధతి మనం చెప్తే నాకు నమ్మబుద్ధి కాదు. కానీ ఏందాయో ఓ అమ్మా దిశ ఏం పని పాడలేదు దిశ నీకు. మా రాజగోపాల్ రెడ్డి దొరికి దొరికిందా నీకు? నాకేం ముందే పిలికలు టచ్ అవుతాయి. రేపు స్థానిక ఎన్నికలకు పోతాను మా రాజ్యాల దొరకానికి. మునుగోడు 7-6 గంటలు వచ్చినాయి. నీ కూడా మార్నింగ్ వాక్ చేస్తానా సారు రాజగోపాల్ దొర మహేష్ గార్జే కూడా నీకు పోటీగా నువ్వు ఏదైతే నువ్వు ఈ 6 గ్యారెంట్ల కలవడికి వస్తావో ఏం సమస్య అయిపోయినా దాని మీద నేను మార్నింగ్ వాక్ చేస్తాను. మార్నింగ్ వాక్ చేసి మునుగోడు యావత్ బీసీలందరినీ చైతన్యం చేస్తా. నీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసే దోకా గురించి నేను మాట్లాడతా. ఒకవేళ బీసీల గురించి నువ్వు ఎత్తే నెక్స్ట్ టైం అయినా నీ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు రాజీనామా చేస్తావా, నువ్వు వెళ్ళిపోతావు, మాకు సవలేదు. మునుగోడు నుంచి రేపు ఒక బీసీ బిడ్డను నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేని నిలబెట్టాలి. స్వతంత్ర భారతదేశంలో నా మునుగోడు కలిసి నీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరికి బీసీ కూడా అవకాశం కలిపి టికెట్ ఇవ్వలేదు. పున్నా కైలాష్ నేతకి ఇచ్చినా సరే, నారపోయిన రవి ఇచ్చినా సరే, దోటి వెంకన్నకి ఇచ్చినా సరే, ఇంకా ఎవరికి ఇచ్చినా సరే కానీ నా బీసీ బిడ్డకు రేపు మునుగోడు నుంచి నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కావాలి. ఆడలేక పాత గదినట్టు నన్ను దొక్కాలను పెద్ద కాదు. ఇంకా దుర్మార్గం, నేను మన గిజ్ఞ ఆయన కేక్ తినిపించిన మా ఊళ్ళో పుట్టినరోజు చేసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే. కేక్ తినిపిస్తే కూడా మహేష్ యాదవ్ దగ్గర పోయి నాకాడికి వచ్చిన వాళ్ళంట. గంట భయం ఎందుకయ్యా నీకు? మహేష్ గారికి ఏం తప్పు చేసిండు? వీడియోలు చేసుకొని బతావు కదా, స్కూళ్ళు కాలేజీలు జోలు చెప్తావు. వీడియోలు వచ్చినాయి నాకు. నువ్వేం పని చేస్తావు, ఏం ఎగురు పెట్టినావు, ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని బళ్ళు తెచ్చినావు, ఎన్ని బాతులు పెట్టినావు, అన్ని లెక్కలిస్తా. రేపు 2 నెలలు మహేష్ గారి మునుగోడులో ఉండే కార్యాచరణ చేస్తే ఇక చూద్దాంపో మేము ఎగురు పెట్టినామో. మంత్రి పదవి కోసం ఆడడం తప్ప మునుగోడు పైన క్షేమం లేదు. ఈయన జోలు ఒకటి ఉన్నదా జర చూపిస్తావరి. ఈయన జోలు ఒకటి చాలా బ్రహ్మాండంగా ఉంది నా కాడ, జర రాదురా. ఈయన ఆరాడ పెట్టున్నాను, ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. చాలా బ్రహ్మాండంగా ముచ్చట మా సార్ది. రైట్. ముచ్చట ఏంటంటే మా దొరగారు ఇట్లా వీడియోలు వేసుకుంటారు. సారు ఆడిగడ్డల జోలి మాట్లాడే సారు నేనేమన్నాను సారు, ఒక్క మంచి ప్రశ్న అడతా.
ఒక సెకండ్. తెలంగాణ రాష్ట్రం మునుగోడు నేరంలో ఆడికి బిడ్డల కోసం వాష్రూమ్స్ లేవని నేను భిక్షాటన చేసే సారు దొరా. నేను భిక్షాటన చేసిన పైసలు నాకు 10,000 ఇస్తా, నీకు తక్కువ అయితే ఇంకా బిచ్చం అనుకోని వచ్చిస్తా. ఇంకా బిచ్చం అడిగితే కావాలంటే ఓ 10 వాష్రూమ్లు కావాలి బాసు. చండూరులో హై స్కూల్లో అయ్యగలుగుతావా? ఎందుకంటే ఆడగడితే మహేష్ గారికి మంచి పేరు రాదు. మరుగులలో కట్టుకో తప్పలేదు. ఇక మరుగులలో ఒక పోడు చచ్చిపోయినండి హాస్పిటల్, ఒక మనిషి చచ్చిపోయిన వార్త. నీ హాస్పిటాలిటీ బ్రహ్మాండంగా ఉంది మునుగోడ్ల. ఇట్లా వీడియోలు చేస్తాడా ఇన్ఫ్లుయెన్సర్ రాజగోపాల్ రెడ్డి గారు. ఇక రెడ్డి గారిని ఒక ముచ్చట రాదు, మంత్రి పదవి అంటాను కదా. ఒక చిన్న ముచ్చట పట్టుకొచ్చిన. ఇంకో ఇది చూసుకోరాజరా, నేను చదువుతా. నిజం ఏంటంటే నీ నిజం ఏంది నీ నైజం ఏందని ప్రశ్న అడుగుతావు మా మునిగోడ్ల. నువ్వు పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తావు అన్నారు అంటావు ఒకసారి, కర్ణాటక ఫలితాలు చూసి పార్టీలోకి చేరాలంటావు ఒకసారి, పార్టీ గుర్తుపై గెలిచానంటావు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచిన సగం మందిని నేనే గెలిపించానంటావు, ఓడిన ఒక్కరిని అభ్యర్థిని మార్చేది ఉండే అంటావు, ఉమ్మడి జిల్లాలో 2 మంత్రి పదవి ఇచ్చావు అని అధిష్టాను అంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో నాకు ఇవ్వండి అంటావు, కేసీఆర్ కుటుంబ పాలన అంటావు, మా బ్రదర్స్ మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటావు. ఇదేం పద్ధతి అంటే మా పద్ధతికి ఎట్లా ఉంటుందా? మాది అంతే. మీ మునుగోడు పుల్లం, మా అమరాబాద్ పుల్ అయితే ఇక భువనగిరి పార్లమెంట్ సభ్యుడిని గెలిపిస్తే మంత్రి పదవి ఆఫర్ చేశారు అంటావు, ఇవ్వకపోతే అడుగుతావు. నాకు మునుగోడు ముఖ్యమని మళ్ళీ దొంగ మాటలు ఎత్తావు. నీ కోసం రాజీనామా చేసిన వాళ్ళు వేల మీద లెక్కించవచ్చు. అది ఎవరో 10 రెత్తి పోతారు కాబట్టి మరి ఎవరు రాజీనామా చేయడు. 10 రెత్తి ఇంకో అని కూడా పోతారు. ఇంకా నెక్స్ట్ నీకు మంత్రి పదవి రావాలని 10 మంది కోరితే నీకు మంత్రి పదవి వద్దని 100 మంది దేవుని మొక్కుతున్నారట. నీకు మంత్రి పదవి రాలేదని ముగశిర కార్తెలు జోడుగా పనులు చేసుకున్నారట. చివరకు నీ జోకుడు గాలు కూడా ఉప ఎన్నిక ఖాయం, జోకుడు ఖాయం అని జోస్ అయ్యిండ్రు. కొత్త రాగం అందుకును, రాజీనామా చేయలే, ఉప ఎన్నిక రాలే, మళ్ళీ కొత్త రాగం అందుకుని ఇప్పుడేమంటాడు? ఎల్బీనగర్ పాట పాడుతున్నావు. గతంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి నుండి రామరెడ్డి వెంకటరెడ్డి సుజాత నగర్ ఖమ్మమట నుండి గెలిచిన వయసులో ఒక్కరినే మంత్రి చేశారని మరవద్దు. నీ మంత్రి పదవి కోసం ఏదైనా మాట్లాడతావు. జిల్లా మారినా, భువనగిరి కిల్లా మారినా నీది నిధులు అభివృద్ధితో పని లేని ప్రచార ఆర్భాటం అని నీ పార్టీ ప్రజలు గుర్తించారు. అంటే పదవుల కోసం ప్రాకులాడాలి తప్ప ప్రజల కోసం పనిచేసింది ఏమీ లేదు. 2009 నుంచి ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మళ్ళీ ఎమ్మెల్యే అయినా నువ్వు మా మునుగోడికి కర్రలు కట్టింది ఏమీ లేదని అంటారు. మంత్రి పదవుల కోసం ఆరాటం తప్ప, ముక్కు దుర్చిన బాధ తప్ప నీకు మిగిలింది ఏమీ లేదు. వాస్తవ పరిస్థితి గిదయా. మా దొరగారు వీడియో చేసుకుంటారు, మా రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తు మంచి రోజులు వస్తున్నాయి. సీఎం తప్పు మాట్లాడితే నిర్మోహం అడగా చెప్పిన అది కాదు, బ్లాక్ మెయిల్ చేసిన, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను బ్లాక్ మెయిల్ చేస్తాను, బ్లాక్ మెయిల్ చేసిన అని చెప్పాలి. గట్లుండ లెక్క. మరోసారి ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ అట. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ కొత్త వేసుకో. ఇప్పుడు మార్నింగ్ వాక్ అయిపోయింది, ఇప్పుడు ఈవినింగ్ వాక్ పెట్టుకో. రాజగోపాల్ దొరా ఈవినింగ్ వాక్ పెట్టుకో. నేను ప్రజల కోసం 6 హామీల వాక్ పెట్టుకుంటా. మునుగోడు మొత్తం 6 హామీల వాక్ పెట్టుకొని వేరే ఎగురు పెట్టి రుణమాఫీ చేసినావు, రైతు బంధు చేసినావు, చెలవులో ప్రాటి అయినావా, ఇంకేమైనా కొత్తగా పొడిచినవా, అన్ని లెక్కలు ఇస్తా. ఇక నేను నా అమ్మట ఎవరు తిరిగితే వాళ్ళని నీ దగ్గర రానియకు ముందే. నీకు అదురు పుట్టింది నేను అంటే మహేష్ గారు అంటే ఒక అదురు పుట్టింది కాబట్టి మహేష్ గారితో ఎవరు మాట్లాడతారు. దయచేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే మనం మీ పని అవుతుంది. ఎందుకంటే మీ దొర గదే ఎత్తాడు, అదురు పుట్టింది. ఆయన కన్నా మంత్రి పదవి కానీ ఏసం ఎత్తాడు. ఈ పెద్ద నమ్మడు కానీ ఇట్లా దులుపుతురు మా మునుగోడ్ల. అమ్మ చెప్తూనే ఉంటాడు పోలీసులు ఆయన. ఆయనకన్నా మీరు జోకుడు కానీ లోపల ఎవరు పట్టించుకోరంటారు ప్రజలు. అది లెక్కనే. నెక్స్ట్ కులగణ వివరాలు ఎక్కడ మీ డేటా నిజమైతే బహిర్గతం చేయండి. తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత డిమాండ్ దూత్ కా దూత్ పానీ కా పానీ తేలిపోతుంది. సర్వేపై ఎక్స్వేట్ గా సీఎం తెలిసిన ఎమ్మెల్సీ కవిత గారు ఆమె బీసీల గురించి మాట్లాడుతోంది. నియోజకవర్గాల పెంపుపై కీలక తీర్పు.
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపునకు పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు కేసుపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఉత్తర్వులట. నియోజకవర్గాల పెంపు కోసం అసెంబ్లీ స్థానాలు పెంచాలని చెప్పేసి పిటిషన్ ఎత్తే కొట్టేసినట్టు. మరి పెరుగుతాయా పెరగవా? పెరగాలని అంటారు. మరి తర్వాత ఎలక్షన్ వరకు చూద్దాం. లెస పెరుగుతాయి అంటారు. ఇంకేముందా? ఇంక ఇలా ఏం లేదు. నెక్స్ట్ పేపర్ పోదాం. మరి 5th శివబాలకృష్ణ వచ్చింది కానీ ముద్దుల శివబాలకృష్ణ ఏమైంది? శివబాలకృష్ణ మళ్ళీ ఈడీ రైట్స్ అయినాయట. నీ అమ్మ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బినామీల ఆఫీసులోను కీలక రికార్డులు డిజిటల్ ఎవిడెన్స్ లు స్వాధీనం. ఈ నెలలోనే 2వ అధికారులు చూడాలి. ఇప్పటికీ 200 కోట్ల పైగా. అమ్మా అబ్బా అంటలేదేమిరా? వేరు శివబాలకృష్ణ ఉద్యోగం చేసినావా? దున్నపోతు లెక్క దెబ్బి తింటున్నావారా నువ్వు? ఏం తిండిరాని తిండి 200 కోట్లారా నువ్వు? ఓ అమ్మ ఈ లెక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు తింటున్నారు ఆయన. ఆఫ్టర్ ఆల్ రేరా కార్యదర్శి ఎక్కిందే మిగతా ఇంకేందా? ఎమ్మెల్యేలు ఇంకెంత మిగాలే? మా పొంగులేడిచిన ఆస్తి లెక్కన మస్కరే ఉంటుంది. ఇక లెక్క బ్రహ్మాండంగా వేయచ్చు పొంగులేడిచినది. అంతే. ఇంకేమనుందా ఇలా జరాగురా? అంతే. దానికాడు వివాదాల సంగతి తీసుకొచ్చారు. ఇంతవరకు వార్తలు కనిపిస్తా ఉన్నాయి. ఇక దయచేసి మీరు జర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలనే. చాలా మంది లైక్ చేయకుండా చూస్తావు. నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా. ఈ సన్నాసులు మనకు రిపోర్ట్లు కొడతారు. ఇక రిపోర్ట్ తట్టుకొని ముందరకు పోవాలంటే మీ సహకారం కావాలి. ఇగో మా దొరది ఒక వీడియో వస్తాను బ్రహ్మాండంగా వేసింది నిన్న. గై కావు అడిగే క్వశ్చన్ నేను అడుగుతా. నేను అడిగిందా సమాధానం చెప్తే దాని లెక్క వేరే ఉంటుంది. కానీ మనం పోలింగ్ పోదాము. పోలింగ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది కదా. దయచేసి ప్రజలుగా మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీ యొక్క అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రతిరోజు ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదికను ఏర్పాటు చేసిన ఇవన్నీ తట్టుకోలేక సన్నాసులు ప్రతిరోజు రిపోర్ట్లు కొడతారు. ఛానల్ రెప్యుటేషన్ పడిపోతా ఉంది. సో దయచేసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మాత్రమే చూసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయకపోతే నోటిఫికేషన్ రావట్లేవంట. కొత్త యూట్యూబ్ రూల్స్ వచ్చినాయట. సో సబ్స్క్రైబ్ చేసుకుని కూడా పక్కన గంట ఉంటుంది. ఆ గంట కూడా కొట్టే ప్రయత్నం చేయండి. సో ఇంతవరకు వచ్చిన ఇంటిమేషన్. ఇంకా ఈ రోజు తెలంగాణ సాయంత్రం వార్తాపత్రికలో ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక. బీసీలకు న్యాయం చేయ ఉంటే రేవంత్ రెడ్డి దిగిపోయి బీసీని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మా రఘునందన్ రావు అన్న అంటా ఉండు. దానికి నేను అవును అంటా అన్న. నా లెక్క అయితే అవునేనా? 93% మంది అంటారు. ఈ 7% మంది అయితే అగ్రకుల సోదరులు కావాలి, అయితే కాంగ్రెస్ బానిసలు కావాలి. అంటే ఇక 93% అయితే రఘునందన్ అని చెప్పింది అంటారు. అంటే 7% మందికి బీసీల సామాజిక న్యాయం అవసరం లేదు. మనకేందుకు పడి సామాజిక న్యాయం? మనకు అవసరమానే? అవసరం లేదు. అది కథ. ఇంకా బాబు గారు లైక్ దిస్ ఛానల్. మీ అన్న చెప్పరాసి మాటలు, మా అన్నయ్యన్ని చెప్పరాసి మాటలు అంటారు ఆయన. మా ఛానల్ అంటే లైక్ చేయమని చెప్తాను అన్న. జర లైక్ అంటే చేయరి. ఇలా కూడా కదా 93% వస్తుంది. లతారాణి గారు థ్యాంక్ యూ సో మచ్. ఏంది రాజు అట సూపర్ అన్న అంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దయచేసి మరీ విజ్ఞప్తి చేస్తాను. మహేష్ గారి గొంతు కాపాడుకుని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తాను. ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావట. సో దయచేసి మీరే చూసే ప్రయత్నం చేయాలి, లైక్ చేయాలి, లేకపోతే ఆగం అయిపోతాం. ఇంకా రామరెడ్డి గారు జై ఈటల జై బీజేపీ అంటాను. జై శ్రీరామ్ జై మో. థ్యాంక్ యూ. ఇక తెలుగు బ్లాగ్స్ అట. చండూరు ప్రభుత్వ హాస్పిటల్ ఎప్పుడు కూలిపోతుందో తెలియనంత ఘోరంగా ఉంది. ముందు దాన్ని బాగు చేయమను గాడ్సే అంటాను. మీరు ఒకసారి చండూరు ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించి ఆ వీడియో చేయండి గాడ్సే అంటే 100% చెప్తానా. 100%. 27 తారీఖు నుంచి మహేష్ గాడ్సే అంటాడు మునుగోడులో బాగా వెళ్ళిపోతా ఉండు. మునుగోడు నుంచే వార్తలు వస్తాయి. నా బీసీ బిడ్డలందరూ చైతన్యం చేస్తా. మునుగోడులో ఉన్న ప్రజా సమస్యలన్నింటినీ వెనక్కి తీస్తా. ఒక్కొక్కటిగా వదిలిపెట్టకుండా తీస్తా. ఏం వదిలిపెట్టే ప్రజలు ఊరూరు తిరుగుతా. ఫిక్స్ అయిపోయినా. అది మీరు గమనించాలన్నా. ఇంతవరకు మన దాంట్లో వార్తలు కనిపిస్తా ఉన్నాయి. భారత్ మాతాకి జై అన్నబెట్టును. థ్యాంక్ యూ సో మచ్. సో దయచేసి చాలా మంది మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తానా. ఎట్టి పరిస్థితిలో మహేష్ గారి గొంతు ఆగొద్దంటే మీ సహకారం లైక్స్ రూపంలో కావాలి. సో ఒక్కటి గమనించండి. ఇక నన్ను ఇబ్బంది పెట్టొద్దు.